హాయ్ హలో అందరికీ. ఏంటబ్బా పొద్దున్నే తలకి స్నానం చేసుకొని వస్తాను అనుకున్నారా? పూజ అంటే మమ్మీ డాడీని కూడా పిలుస్తారు, కానీ పూజకి ఓన్లీ నన్నే పిలిచారు. కాబట్టి నేను ఇక్కడ చక్కగా రెడీ అవుతున్నా. నాకు మమ్మీ రెడీ చేస్తే అస్సలు నచ్చదు. నేనే అందంగా రెడీ అవుతున్నా. అందుకనే పూజకి కొద్దిగా అందంగా కనపరావాలని మేకప్ వేసుకున్నా. ఇక్కడ కాజల్ వేసుకుంటున్నా. ఇంకా ఈ బ్యాంగిల్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, నా మ్యాచింగ్. ఇంకా తలకి డ్రైయర్ పెట్టుకుంటున్నా. ఇంకా జడ వేసుకొని జ్యువెలరీ పెట్టుకుంటున్నా. ఇంకా ఇంత పెద్ద బుట్టలా మోయగలుగుతానో ఏమో. అయినా పూజకి అందంగా కనపరావాలి కదా, అందుకని మమ్మీ అనింది అక్కడ నాకు చాలా గిఫ్ట్స్ దొరుకుతాయి. ఇది నా ఫైనల్ లుక్. ఇంకా పూజకి వెళ్ళినాక మాట్లాడుకుందాం. బాయ్. సరే, ఈలోగా ఏం పూజ మీరు కనుక్కోండి. పదండి పూజకి వెళ్తాం. పూజకి నన్నే కాదు, నాతో పాటు చాలా మందిని పిలిచారు. ఈ ఆంటీ నా కాళ్ళు కడిగేసేసి నాకు బొట్టు పెట్టి ఇంకా చేతికి ఏదో దారం కడుతుంది. నా పక్కల అమ్మాయి చూడు ఎలా నవ్వుతుందో, గుండు పిల్ల. ఓ సారీ, ఈ పూజ పేరు ఏంటో నేను చెప్పలేదు కదా. ఈ పూజ పేరు కన్యా పూజ. ఇంకా నా మెడలో దేవిదళ ఒకటి ఇలా వేసింది మెడలో. ఇంటికి వెళ్ళినాక ఎలా వేసుకోవాలో చూపిస్తా. నాకు కూడా 1 గిఫ్ట్ దొరికింది. మమ్మీ చెప్పిన ఏమో వావ్ యమ్మీ, మాకు ఇష్టం వచ్చిన బెటర్ షోలే కర్రీ, పూరి, హల్వా. ఇంకా మా ఆశీర్వాదం అనింది, ఆశీర్వాదం ఇచ్చేసాం. అయిపోయింది అనుకోగాకండి, ఇంకా ఉంది. మమ్మీ అంటుంది, ఏంటి ఇంత పొద్దున్న అందంగా రెడీ అయిపోయి విలాసం అంటే, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని ఇంట్లో వేసుకొని వస్తా. నాకు పూజలో ఏమేమి ఇస్తారో చూద్దాం రండి. ఇంకా 1 క్లిప్ నాకు పెట్టుకుంటే ఎంత క్యూట్గా ఉంటాయో. ఇంకా 1 కర్చీప్, ఇంకా 1 డైరీ మిల్క్ చాక్లెట్, ఇంకా 50 రూపీస్. ఇంకా నేను చెప్పా కదా అది మెడలో ఎలా వేసుకోవాలో. మమ్మీ ఇట్లా వేసుకోవాలి మెడలో. మమ్మీ పక్కన పులిహార కలుపుతుంది. నాకు 1 బనానా దొరికింది. అన్నీ భలే ఉన్నాయి కదా. మమ్మీ పులిహార టేస్ట్ అద్దిపోయింది. బాయ్ అందరికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.